సార్ సర్రియల్‌గా ఉంది సార్ మాట్లాడుతుంటే. అంటే ఒక 17, 18 ఏళ్ల కుర్రోడు చదువే కాదు అంటే అకాడమిక్స్ కాదు, ర్యాంక్స్, మార్కులే కాదు చదువు అంటే. దాన్ని మించిన చదువు, జ్ఞానం ఒకటుంటుంది. అది పుస్తకాల్లో నిగూఢంగా ఉంటుంది. అని నాకన్నా పుస్తకాలు బాగా చదివిన ఒక మిత్రుడు చెప్తే, ఓహో! అది చదవాలి ఈ పుస్తకాలు. మరి ఎలా చదవాలి? ఏం చదవాలి? తెలీదు. అప్పుడు మొదటగా పరిచయమైన వ్యక్తి పేరు యండమూరి వీరేంద్రనాథ్ గారు. మిమ్మల్ని ఇప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాను గానీ, మీ రచనలు, మీ మాటలు ఒక 20 ఏళ్ల క్రితమే నాతో ట్రావెల్ చేస్తున్నాయి సార్. సో, ఆ మాటలే బహుశా నన్ను సినిమా ఇండస్ట్రీ వైపు రావటానికి కొంత దోహదం చేశాయి. గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడి నుండో మనం అంటే గొప్ప గొప్ప వాళ్ళు మనలో మన నుండి కూడా తయారవ్వచ్చు అని ఈ మధ్య ప్రూవ్ చేసిన సాయి రాజేష్ గారికి స్పెషల్‌గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే జాతీయ స్థాయిలో నాలాంటి వాడు కాదు, మనలాంటి వాళ్ళు కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు అని ఈ మధ్య కాలంలో ఆయన ప్రూవ్ చేసిన విధానం చాలా అత్యద్భుతం. మిమ్మల్ని చాలా కాలం ఫాలో అవుతున్నాను సార్. మీరు ఎదిగిన విధానం చాలా అద్భుతంగా ఇన్స్పైరింగ్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సార్. వీరశంకర్ గారికి, భూపాల్ సార్కి, అందరు కావాల్సిన వాళ్ళే. థ్యాంక్ యూ. సిద్ధార్థ రాయ్ విషయానికి వస్తే మా డైరెక్టర్ యశస్వి గారు ఆయన నమ్మింది రాశారు, రాసింది తీశారు, తీసి అందరి చేత మన్ననలు అందుకునే విధంగా గొప్ప అద్భుతమైన చిత్రాన్ని తీశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రిలీజ్కి ముందే సుకుమార్ గారితో ఆయన బ్యానర్లో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అని నేను ఫీల్ అవుతున్నాను. మాస్టారు, నా హార్ట్ఫుల్గా అంటే మనలో నుండి ఒకరు ఎదిగితే ఆయన వెనకాల మన సక్సెస్ కూడా ఉంటుందని మా టీం అందరం అదే నమ్మాము. రేపు అది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ చెప్తారు. ఖచ్చితంగా థియేటర్లో ఒక ఉత్కృష్టమైన భావోద్వేగానికైతే మీరు లోనవుతారు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అది బాధ అవ్వనివ్వండి, సంతోషం అవ్వండి, ఉద్విగ్నం అవ్వండి, ఏదైనా అవ్వండి, ఖచ్చితంగా రేపు థియేటర్లో మీరు అది ఫీల్ అవుతారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా మా టీం అందరికి. మా డైరెక్టర్ ఒక ఏదైతే అనుకున్నారో ఆయన అనుకున్నది తీశారు. ఆయన సెకండ్ సినిమా సుకుమార్ గారి రైటింగ్స్ లో సినిమా బిఫోర్ రిలీజ్ సెకండ్ సినిమా అనౌన్స్మెంట్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అండ్ ఈ సినిమాలో ఆయన రాసిన కథకి ఆయన ఎంతైతే ఎమోషన్ గా ఫీల్ అయ్యి రాశారో దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేశారు ఆర్టిస్టులు దీపక్ గారు అండ్ తన్వి గారు. ఇద్దరికి ఈక్వల్ కాంపిటేటివ్ రేంజ్ లో కథ ఉంటుందండి. అండ్ చీఫ్ టెక్నీషియన్స్ మన మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆల్బమ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అండ్ శ్యామ్ కెనాడ్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అండ్ ఎడిటర్ ప్రవీణ్ పూర్ గారు అద్భుతమైన కట్స్ ఇచ్చారు. సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన ముఖ్య అతిథులు యండమూరి వీరేంద్రనాథ్ గారికి, అలాగే డైరెక్టర్ సాయి రాజేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా బ్రదర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అయితే యండమూరి వీరేంద్రనాథ్ గారు చీఫ్ గెస్ట్ గానే రాలేదు, ఈ సినిమాలో కూడా చాలా మాకు హెల్ప్ చేశారు రైటింగ్ లో కానీ వాట్ ఎవర్. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా మా డైరెక్టర్ గారు ఆయనతో కూర్చుండి ఆయన పెద్ద మనసు చేసుకొని చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కోఆపరేషన్ లేకుండా ఈ సినిమా ముందుకెళ్ళేది కాదు. అయితే ఏకలవ్యుడు ఎలాగైతే ఇన్స్పైర్ అవుతారో అలాగే సాయి రాజేష్ గారు తీసిన బేబీ సినిమాకి నేను ఎలా ఇన్స్పైర్ అయ్యానంటే, ఒక కంటెంట్ ఉండి మంచి స్టోరీని నమ్మి ఒక డైరెక్టర్ రైటింగ్ రాస్తే అది న్యాచురల్ గా అందరూ ఓన్ చేసుకునేటట్టు ఈ సొసైటీలో ఏదైతే జరుగుతుందో దాని మీద ప్రతి కామన్ మ్యాన్ ఓన్ చేసుకున్నట్టు ఏదైనా రాస్తే ఈ ప్రేక్షకులు ఎలా ఎంటర్టైన్ అవుతారు, ఎలాగ అభినందిస్తారు అనేది సాయి రాజేష్ గారు ప్రూవ్ చేశారు. సార్, యువర్ రైటింగ్ వాజ్ టచ్డ్ మై హార్ట్ సీరియస్లీ బికాస్ యు హావ్ షోన్ ద లైఫ్ ఆఫ్ అ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ అ వెరీ 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 రియలిస్టిక్ వే. ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు 2 భగవద్గీత శ్లోకాల మీద రాశానని చెప్పారు. ఆ మూమెంట్, ఆ శ్లోకాలు విని, ఆ స్టోరీ లైన్ విని నేను ఓకే అన్నాను. నాకైతే సినిమా కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో ఎటువంటి లింకు లేదు, ఎటువంటి విధంగా నేను రిలేటెడ్ కాదు. సో నేను ఉట్టి స్టోరీని నమ్మొచ్చాను, ఆ స్టోరీ కోసమే డబ్బులు పెట్టాను, ఆ స్టోరీ మీదే డబ్బులు పెట్టాను తప్ప దేని గురించి కాదు. ఇప్పుడు ఆ స్టోరీ ఎక్కడికి పట్టుకెళ్తుంది అనేది అది భగవంతుడి చేతిలో ఉంది, నా చేతిలో ఏం లేదు. కాబట్టి వీ హావ్ డన్ వాట్ ఆర్ పార్ట్. బెస్ట్ ఆఫ్ ఈ మూవీకి ఏం కావాలో రిసోర్సెస్ అన్ని మేము బెస్ట్ చేసాం విత్ జెన్యూన్ అటెంప్ట్, నాట్ ఇన్ ఎనీ అదర్ వే. సో ఇది ఎక్కడికి పట్టుకెళ్తుంది అది మీరు ప్రేక్షకులు, దేవుళ్ళు
సో మీరే డిసైడ్ చేస్తారు. సో మీకే వదిలేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా వాళ్ళకి ఈ ఈవెంట్‌ని కవర్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. యండమూరి గారు, నేను ఆయన నవల ఫస్ట్ టైం 'విజయానికి 5 మెట్లు' అదే చదివాను. అంతకుముందుకు ఎప్పుడు చదవలేదు. ఆ పుస్తకం నన్ను ఎంత ఆలోచింపజేసిందంటే, నా ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చింది. అందులో ఒక లైన్ ఉంటది, 'తర్కమే పాంచజన్యం' అని. ఆ లైన్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. నేను అప్పుడు ప్రపంచాన్ని ఆ యాంగిల్‌లో అనలైజ్ చేయడం మొదలుపెట్టా. ఆ తర్వాత 'ఆరో మెట్టు' రాశారు. అది చదివేశా. అసలు ఈయన ఏమేమి రాశారని వెనక్కెళ్తే 'అంతర్ముఖం', 'పర్ణశాల', ఇంకా మనం అందరికీ తెలుసు. ఇవన్నీ చదివాను. ఆయన అంటే ఒక ఇష్టం. నా అదృష్టం ఈ సినిమా ద్వారా వచ్చింది. సినిమా రాసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఒక స్థాయి లెవెల్ రైటింగ్ కావాలి కొన్ని సీన్‌లలో. నేను క్రాక్ చేయలేకపోతున్నాను. ఎట్లా అని ఒక హెల్ప్ కావాలని అనిపిస్తే నాకు స్ఫురించిన పేరు యండమూరి గారు. ఎందుకంటే ఆయన రాసిన నవల్లో గాని, 'విజయానికి 5 మెట్లల్లో' ఒక ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది నా సినిమా కంటెంట్. సో, ఆయనకో మెసేజ్ పెట్టాను. అంత బిజీ టైమ్‌లో ఆయన రమ్మన్నారు. వెళ్ళాను. ఎంతో సమయం అంటే చాలా దాదాపుగా ఒక 3 నెలలు, 4 నెలలు ఆయనతో అలా కూర్చొని మాట్లాడుతూ, డిస్కస్ చేస్తూ ఈ సినిమాలో ఆయన మాకు బాగా హెల్ప్ అయ్యారు. అది మీరు సినిమా చూస్తే ఒక ఇంపార్టెంట్ తెలుస్తది. థాంక్ యూ సార్. నాలాంటి వాడిని మీరు దగ్గరికి పిలిచి అండ్ ఏ రకమైన పారితోషికం తీసుకోకుండా నా కథ నచ్చింది చేస్తాను అన్నారు పెద్ద మనసు చేసుకొని. మాలాంటి చిన్న సినిమాకి ఆ హెల్ప్ చాలా పెద్దగా అనిపించింది సార్. థాంక్ యూ. కీప్ ఇన్‌స్పైరింగ్ అస్ లైక్ దిస్. అండ్ నేను కూడా చిరంజీవి గారి జీవిత చరిత్ర గురించి చాలా ఆతృతగా ఉన్నాను. థాంక్ యూ సార్. ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు పిలవగానే. థాంక్ యూ వెరీ మచ్ సార్. సాయి రాజేష్ గారు, నేను ఆయనలో నన్ను చూసుకుంటాను. ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, ఎలా ఎదిగామన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన సినిమా ఇండస్ట్రీలో తన పేరు కావాలి అని ఫిక్స్ అయ్యి, సక్సెస్ కావాలి, డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యి, ఆయన చేసిన జర్నీ నాకు తెలిసి అమోఘమైన జర్నీ. హి ఇన్‌స్పైర్డ్ మీ లైక్ దిస్. అండ్ నేను కూడా ప్రాబబ్లీ ఈ జడ్జ్‌మెంట్ తీసుకొని ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా సాయి రాజేష్ గారు. ఐ రియల్లీ లవ్ హిమ్ అండ్ రెస్పెక్ట్ హిమ్. ఈ కథ కూడా ఆయనకి తెలుసు. ఆయనతో డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ సార్. అడగగానే వచ్చారు వెరీ షార్ట్ నోటీస్‌లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి సార్. ఈ కథ విన్న వాళ్ళు ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రారు. ఫిక్స్ అది. ఆయన వచ్చారు. ఆయన కథను నమ్మారు. ఆ తర్వాత కథను రాసిన నన్ను నమ్మారు. ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది సార్. నిజంగా ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ అవ్వదు. హార్ట్‌ఫుల్ థ్యాంక్ యూ సార్. ఐ డోంట్ నో, నాకు తెలుసు ఈ కథను పట్టుకొని నేను ఎంత స్ట్రగుల్ చేశాను. నాకు అందరికి చాలా మందికి తెలుసు. నాకు తెలుసు. ఇది ఈరోజు స్క్రీన్ మీదకి వస్తుందంటే ఫండమెంటల్ రీజన్ ఫణి గారు. ఐ విల్ బి థాంక్‌ఫుల్ టు యూ ఫర్ ఎవర్ సార్. నెక్స్ట్ మై కజిన్ ప్రదీప్. నాకు ఒక క్రిటికల్ జంక్చర్‌లో నాకు ఒక మళ్ళీ సపోర్ట్ కావాలి సినిమాకి. సో, ఆయన ఆన్ బోర్డ్ వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మమ్మ. దెన్ హీరోయిన్స్. దీపక్ గురించి ఇంక చెప్పాల్సింది ఏం లేదు. ఆల్రెడీ చూసారు. సినిమా చూస్తే అయితే ఇంకా మీకు కంప్లీట్ బాంబ్ బ్లాస్ట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ వైజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూ పర్ఫార్మెన్సెస్ విల్ బి ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా పక్కా. అది రాసి పెట్టుకోండి. దెన్ తన్వి, బ్యూటిఫుల్, వెరీ గార్జియస్ గర్ల్ అండ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. చూస్తే తెలుస్తుంది. ఇద్దరు పోటాపోటీగా ఉంటుంది సినిమాలో. ఎవరు ఎక్కువ తక్కువ అన్నట్టు ఉంటుంది. అందరూ సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సందర్భంగా నేను సుకుమార్ గారి విషయం నన్ను చాలా మంది అడిగారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే టీజర్ ఈ కథ ఆయనకు చెప్పాలని అనుకున్నాను. ఆయన దాకా చేరలేకపోయాను. టీజర్ ఆయనకి పెట్టాను. ఆయన చూశారు. వెంటనే రిప్లై ఇచ్చారు నాకు. ఆయన కలుస్తానన్నాను. లొకేషన్కి రమ్మన్నారు. పుష్ప 2 లొకేషన్కి వెళ్ళాను. అక్కడ దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆయన టీజర్ గురించి నాతో డిస్కస్ చేయడం మొదలెట్టారు. అప్పుడు అనిపించింది నాకు చాలా బాగా నచ్చిందని. సినిమా చూస్తారా సార్ అని అడిగాను. చూపించమన్నారు. ఒక ఆర్ఆర్ అయ్యాక ఒక 3-4 మంత్స్ తర్వాత ఆయనకు చూపించాను. ఆయన సినిమా చూడంగానే ఓన్లీ ఫస్ట్ హాఫ్ అయిందండి. మొత్తం సినిమా కూడా చూడలేదు. ఫస్ట్ హాఫ్ అవ్వంగానే లేసి హగ్ చేసుకొని ఒక ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా. నేను నెక్స్ట్ సినిమా నా బ్యానర్‌లో చేయాలి అన్నారు. దాని ఫలితమే మొన్న జనవరి 8 వచ్చిన అనౌన్స్‌మెంట్. థ్యాంక్ యూ సార్. అంటే సినిమా రిలీజ్ అయ్యి ఏమవుద్దో తెలీదు కానీ మీరు నేను రాసిన కంటెంట్‌ని నమ్మి నన్ను నమ్మి నాకు మీ బ్యానర్‌లో నెక్స్ట్ సినిమా ఇచ్చారు. నేను యాక్చువల్‌గా ఈ సినిమా తీయడానికి మొదలెట్టినప్పుడు నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా మారడానికి ఈ సినిమా చూసి నాకు ఒక సినిమా ఇవ్వాలి. నా పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని ఒక ప్రైమ్ మోటోతో సినిమా చేశాను.
ఒకరి సినిమా వాళ్ళ దగ్గర సుకుమార్ గారు ఇచ్చారు. ఇంక అంతకంటే నా సక్సెస్‌కి నేను ఆల్రెడీ సక్సెస్ అయిన ఫీలింగ్‌లో ఉన్నాను. థ్యాంక్ యూ సుకుమార్ గారు. ఐ థింక్ యూ ఆర్ ద వన్ ఓన్లీ డైరెక్టర్, ఫ్యూ డైరెక్టర్స్ ఇన్ ఇండస్ట్రీ బడ్డింగ్ టాలెంట్‌ని సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పుష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. కీప్ డూయింగ్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సినిమా ఫిబ్రవరిలో వస్తుంది. డెఫినెట్‌గా ఒక బ్లాస్ట్ చూడబోతున్నారు స్క్రీన్ మీద. అది ష్యూర్ డెఫినెట్‌గా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీడియా, మీ సపోర్ట్ ఇలానే త్రూ అవుట్ కంటిన్యూ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూసేసారు అనుకుంటా. ఐ హోప్ యూ గైజ్ లైక్ ఇట్. యశస్వి సార్, మీరు ఇచ్చిన క్యారెక్టర్ కీర్తి, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. దట్స్ అ క్రేజీ క్యారెక్టర్. మీరు థియేటర్స్లో ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన అందరికీ మై హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ, and especially the guests who could make it on time, especially on the short notice. So thank you so much for coming, sir. మీరు మా టీజర్కి ఎంతో సపోర్ట్ చూపించారు. I hope you love the trailer as well when you watch it now on YouTube. Since we released our teaser May, I think June 1st? Yeah, June 2023. And now we are here releasing our trailer after a long, long wait. Continuously calling, sir, when is it releasing? Everyone is asking me, my family is asking me, my relatives are asking me. Especially after the teaser launch, the support was great. So finally we are here and we are releasing in February. Right now we don't have the date, but sure it will be out soon. We are very near our launch, our movie launch. And movie kuda చాలా చాలా బాగా వచ్చింది. Thank you, Deepak. He helped me a lot with the Telugu lines. So thank you a lot. మీడియా మిత్రులందరూ నమస్కారం. యనమూరి గారిని చాలా సంవత్సరాలు చూసి చూడడం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన నవల చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ ఫిల్మ్ అదే చేయాలని, వెన్నెల ఆడపిల్ల నవల ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారో అందరికీ తెలుసు తెలుగు సమాజంలో. సో అది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నది ఫస్ట్ ఫిల్మ్ చేయటం అనేది. అది నా కోసమే తెలుగులో ఎవరు చేయలేదు అనిపించేది అప్పుడు చేసినప్పుడు. సో అప్పుడు ఆ వర్క్ చూసి ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అన్ని అభినందనల కంటే ఆయన నవలను చేసినప్పుడు కొన్ని మెరిట్స్ అందులో ఉన్నాయి ఆయన మెన్షన్ చేసి అప్రిషియేట్ చేయటం ఎప్పటికీ మర్చిపోలేను. సరే, యశస్వి సుధా ఎప్పటి నుంచో నాకు పరిచయం. ఈ కథ తోటి చాలా ట్రావెల్ అయ్యాడు తను. అలాగా ఆ ట్రావెల్లో నాకు చెప్పడం, ఒక హీరో దగ్గరికి పంపించడం. ఆ హీరో చెప్పిన మాట ఏంటంటే, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ డైరెక్టర్ అవుతాయండి అతను, కాకపోతే ఆ క్యారెక్టర్ నేను చేస్తే నా ఇమేజ్ ఏమవుతుంది, వేరే ఇమేజ్ వస్తుందేమో అని భయపడ్డాడు అబ్బాయి. సో అలాగే తర్వాత ఎప్పుడు సాయి రాజేష్ గురించి చాలా వేదికల్లో మేము కలుసుకున్నప్పుడు చెప్తాం, సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే తను ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవడం ఎలాగో ప్రూవ్ చేసి చూపించిన వ్యక్తి సాయి రాజేష్. ఇండస్ట్రీకి వచ్చి ఎవరో అవకాశాలు ఇవ్వాలి, అవకాశాల కోసం ఎలా తిరగాలనుకుంటే అవకాశాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది సాయి రాజేష్ నిరూపించాడు. అలాగే తను డైరెక్టర్ అవ్వడం కాకుండా ఎంతో మంది టాలెంట్ కి అవకాశం ఇస్తూ అందరూ చెప్పారు నేషనల్ అవార్డు కూడా సాధించాడు మన తెలుగు నుంచి వెళ్ళి. అలాగే బేబీ అనే సినిమా ఒకప్పుడు వినేవాళ్ళం మనం. దేవదాస్ సినిమా చూసినప్పుడు నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో అంటే ప్రేమలో విఫలమైన వాళ్ళందరూ కూడా ఇలా మందుకి బానిస అయ్యి కుక్కను పట్టుకుని పాటలు పాడుతూ ఉండాలా, ఇదే తీశారు అంటే శరత్ చంద్ర ఆ నవలు ఎందుకు రాశారో అని చెప్పాడట. ఇది తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళ తల్లిదండ్రుల కోసం రాసిన నవల ఇది. మీరు వాళ్ళ ప్రేమను అంగీకారం తెలపకపోతే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో పేరెంట్స్ కి అవేర్నెస్ కోసం రాశారని చెప్పాడు శరత్ చంద్ర గారు, నవల రచయిత. సో అలాగా మన సినిమాలు బేబీ అనే సినిమా చాలా మంది ఏంటండి అంత అలా తీశాడు, యూత్ అంతా అలా ఉన్నారా, ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు. నాకు శరత్ చంద్ర గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. బేబీ సినిమా అతను తీసింది వాళ్ళ లైఫ్ కెరీర్ ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, ఇలా ఒక ట్రాప్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో చూపించడానికి బేబీ తీశాడు. సో నేను ఆ టైంలో బేబీ థియేటర్ లో చూసి మళ్ళీ మా డైరెక్టర్ అసోసియేషన్ కి మళ్ళీ ప్రొజెక్షన్ వేస్తే ఈ మధ్యకాలంలో రెండోసారి చూసిన సినిమా మా సాయి రాజేష్ బేబీ సినిమానే రెండోసారి చూసిన సినిమా.
అలాగే దేవరకొండ బాలగంధ తిలక్ అంటే చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ అయిన అమృత కురిసిన రాత్రి చాలా మంది చదువుంటారు. అందులో ఒక కవితలో అంటారు, ఇజంలో ఇంప్రెజన్ అయితే ఇంగిత జ్ఞానం నశిస్తుంది, ప్రిజం లాంటి జీవితం అన్ని కోణాల్లో ప్రదర్శించాలని. అన్ని కోణాల్లో ఒక కోణం ఈ సిద్ధార్థ రాయ్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాల కోసం ఆకలితో ఎదురు చూసే ప్రేక్షకులకి ఇప్పుడు 3వ సినిమా సిద్ధార్థ రాయ్ అవుతుంది. అలాగే ఏ సెగ్మెంట్ కి ఆ సెగ్మెంట్ ఆడియన్స్ ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా తను చేసిన ఇంపాక్ట్ అంటే నేను ఇన్ఫ్లుయెన్షియల్ డైరెక్టర్. అలాగే సాయి రాజేష్ గారు కూడా ఈ కథ విన్నారు. అప్పుడు నేను తనే గుర్తొచ్చి తన దగ్గర కూడా సో మన యశస్విని పంపిస్తే తను కూడా చాలా చాలా ఇంపాక్ట్ గా, చాలా ఇంటలెక్చువల్ అండి అబ్బాయి, చాలా బాగా చేశాడు. అప్పుడు ఇంకా బేబీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ టైంలో బేబీ ఇంకా స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా కొంచెం లేట్ అయ్యి ఉంటే సాయి రాజేష్ ఈ అవకాశం ఇచ్చేవాడు యశస్వి. ఇప్పుడు కూడా సుకుమార్ గారు ఇచ్చారు, చాలా సంతోషం. నిజంగా సాయి రాజేష్ గారు ఫస్ట్ చెప్పాడు చాలా ఇంటలెక్చువల్ గా ఉంది తన స్క్రిప్ట్, చాలా మంచి డైరెక్టర్ అవుతారు. మరి రెండో అప్రిషియేషన్, సినిమా స్టార్ట్ కాకముందే తన అభినందనలు అందుకున్నాడు. అలాగే సినిమా రిలీజ్ కాకముందే ఒక సినిమా, అది సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ చూసే అవకాశం ఉండడం నిజంగా అభినందించే విషయం. అందరూ ఆల్మోస్ట్ మా పూర్ణాచారి ఫస్ట్ మొత్తం 99% కవర్ చేశాడు. మిగతా వాళ్ళు మొత్తం మిగతా అయిపోయింది. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఏం లేదు, అయినా మాట్లాడాలి ఎందుకంటే మా సినిమా. టు బిగిన్ విత్ మా పూర్ణాచారి అద్భుతంగా రాశాడు. ఆ పాటలు నేను రిలీజ్ ముందే విన్నాను, అవి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ టాప్ 3 లిస్టులోకి వెళ్ళిపోయి పాటకు 3 లక్షలు తీసుకో. నెక్స్ట్ మా ప్రదీప్ పూడి, ఆయన కంప్యూటర్ గ్రాఫిక్స్, మన ప్రవీణ్ పూడి గారి ఏటర్ ప్రవీణ్ పూడి గారి బ్రదరు. అండ్ ఈయన నాకు చాలా కాలంగా పరిచయం. సో తను ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా జాయిన్ అవటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ ఫణి గారు, మీ ప్యాషన్ నచ్చింది సార్, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి. అలాగే కీర్తన్ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ తన్వి చూస్తున్నాము, నెక్స్ట్ ఇంకా 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 బాగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ మా హీరో దీపక్ సరోజ్, దీపక్ ఇది సినిమా అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేయాలి తొందరగా, ఎందుకంటే మా విజయ్ ఇంకా అక్కడే ఉన్నాడు. నువ్వు వచ్చేయాలి బయటికి, ఇంకో సినిమా చేయాలి. సో కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త పెర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ యశస్వి చాలా కాలం క్రితం నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఏదో ఈవెంట్లో కూడా చెప్పాను ఈ విషయం. ఫస్ట్ హాఫ్ విని గెట్ అవుట్ ఆఫ్ మై ఇండియా అని చెప్పాను. మా అదే గ్యారేజ్ కేఫ్లో నాకు కథ చెప్పినప్పుడు ఇంత వల్గర్గా, ఎంత అసహ్యంగా, ఎంత ఈ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నా సొసైటీకి అని బండబూతులు తిట్టా. సెకండ్ హాఫ్ అయిన వెంటనే అదే నేను లేచి హక్ చేసుకొని, ఇది కదా కావాలి, ఒక గుడ్ చెప్పాలంటే ఒక బ్యాడ్ కూడా చెప్పాలి. అలాగే ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎందుకు మంచి అంటే, ఇప్పుడు విలన్ లేకుండా హీరో ఉండడు కదా. అలాగే ఫస్ట్ హాఫ్ నాకు విలన్ అయితే సెకండ్ హాఫ్ హీరో. సో ఈ కథ అలా అనిపించింది నాకు. సో అంత అద్భుతంగా డీల్ చేశారు. అండ్ దట్టు ఆయన పడిన కష్టాలు కానీ, ఆల్మోస్ట్ యండమూరి గారు లాంటి పెద్దలకు చాలా విషయాలు తెలుసు. ప్రేమనగర్ టైంలో అనుకుంటా నాయుడు గారు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్. రీసెంట్గా నా ఫ్రెండ్ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి సార్ పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు, ఇదే నా లాస్ట్ సినిమా అవుతుందా, మళ్ళీ వరంగల్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు చూసి ఏదో ఒకటి చెప్పడానికి ప్రివ్యూకి నన్ను పిలిచినప్పుడు, వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్లో చేసిన ఒక ప్రయత్నం సక్సెస్ అయ్యి వాళ్ళు ఎంత బతుకుపోయారు. నాయుడు గారి తర్వాత గిన్నీస్ బుక్ హోల్డ్ అయ్యారు, 100 సినిమాలు పైన చేశారు. రాజ్ కందుకూరి గారు నిలదొక్కుని ముందుకెళ్ళారు. అలాంటి లాస్ట్ ప్రయత్నం లాంటి ఒక ప్రయత్నం ఫస్ట్ సినిమాకే చేసిన డైరెక్టర్ యశస్వి. ఈ సినిమా కనుక నేను చేయకపోతే వైజాగ్ వెళ్ళిపోతాను సార్, నాకు హ్యాపీగా ఎంతమంది, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే నేను వెళ్ళిపోతానని నన్ను 1-2 ఇయర్స్ బెదిరించాడు లిటరల్గా కదా. ఈ సినిమా అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను, ఇది ఇంక మెటీరియల్ చేయడానికి లేదు, నేను డైరెక్టర్ అయ్యేలాగా లేదు, నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే ఎక్కడ వెళ్ళిపోతాడని టెన్షన్ వచ్చి నేనే ఒక 4 ప్రొడ్యూసర్ దగ్గరికి, 2 హీరోల దగ్గరికి పంపించా. వాళ్ళందరూ చాలా చక్కగా వాళ్ళకి అర్థమైన కథ, ఇప్పుడు ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ఏం తీసుకోవాలి కథలో అనేది
వాళ్ళకి కావాల్సింది ఏదో తీసుకుని ఇది మనకు వర్కౌట్ కాదని భయపడి పారిపోయారు. నేను ఏదైతే నమ్మానో అది వాళ్ళు నమ్మలేకపోయారు. సో రేపు పొద్దున నేనేం నమ్మానో, సినిమాలో నాకేం కనిపించిందో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులందరికీ కనిపిస్తుంది. నాతో పాటు ఈ కథ విన్న వాళ్ళందరూ నమ్మిన విషయం, ఇది బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. పోలిక పరంగా కాదు గాని, అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి వీరశంకర్ గారు చెప్పినట్టు జాన్రాలోకి వెళ్తుందేమో గాని, ఈ కథకి ఏ కథతోనూ పోలికలు లేవు. అంత అద్భుతమైన కథ, అంత అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. ఏమాత్రం సిగరెట్టు, మందు ఏ అలవాట్లు లేని ఒక డైరెక్టరు ఇలాంటి ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం. ఆయన అద్భుతంగా చేసి చూపించాడు. నాకు ఈరోజు కార్‌లో రాగానే చాలా సంతోషం వేసింది. దానికి కారణం ఏంటంటే అక్కడ పెట్టిన 2 పోస్టర్‌లు. నా పోస్టరు ముందు యండమూరి గారి పోస్టరు, తర్వాత నా పోస్టరు. అంటే జీవితంలో ఏదో సాధించానన్న కొన్ని మొమెంట్స్ ఉంటాయి గదా! ఇదొకటి అన్నమాట. ఎందుకంటే వ్యక్తిగా నేను ఇలా ఉన్నాను అంటే ఆయన పుస్తకాలే. కానీ నేను ఇంకంతకు మించి చెప్పను. ఎందుకంటే నాకంటూ కొన్ని మొమెంట్స్ నేను దాచుకోవాలి. తర్వాత సార్ మీ మీ ముందు కూర్చోవటం, పక్కన కూర్చోవటం, మీతో రావడం చాలా ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సార్. ఈ కథ నాకు 1½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. వీరశంకర్ గారు ఒకసారి కథ వినండి చాలా బాగుంది అన్నప్పుడు మామూలుగా నేను ఒక 2 కండిషన్స్ పెడుతుంటాను. అంటే ఎవరికైనా కథ వినాలన్నప్పుడు 45 నిమిషాల లోపల చెప్పండి. రెండోది హ్యాపీ ఎండింగ్, రామ్ కామ్ అయితే చెప్పకండి నాకు ఎక్కవసలు అని చెప్పాను. అలాంటిది 2 ఏళ్ళు అయినా కూడా నాకు అసలు కథ వినగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు ఫస్ట్. కానీ నేను రిస్క్ తీసుకునే మనిషి నాకే భయమేసింది యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేయాలంటే. ఫస్ట్ ఎందుకు భయమేసిందంటే ఈ కథ ఏ హీరో ఒప్పుకోడు అది నాకు తెలుసు. హీరోని తేలేను నేను అని నాకు తెలుసు. సో ఆ రకంగా దీపక్ మీరు చాలా లక్కీ. అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. అంటే డబ్బులు పెట్టడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. మామూలుగా సందీప్ రెడ్డి వంగాలో అర్జున్ రెడ్డి ఉంటాడు. అదే స్క్రీన్ మీద కూడా మీకు మీరు చూసేది ఏదైతే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కాదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు, సందీప్ రెడ్డి వంగ క్యారెక్టర్ అది. బట్ డైరెక్టర్ లో బయట అలా ఉండదు కానీ సినిమా మాత్రం రైటింగ్స్ లో మాత్రం అంత ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. నాకు అంటే ఇది ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత పెద్ద సౌండ్ చేస్తుంది, డిస్కషన్ కి ఆస్కారం ఇస్తుంది. అదే అదే అది లేకే చాలా సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. మనం సగం పబ్లిసిటీ ఆ పని చేసి పెడుతుంది. అలాంటి హట్కే పాయింట్లు ఉన్నప్పుడు గుడ్ లక్ అందరికీ. సార్ మీకు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీర్తన ఆల్ ది బెస్ట్, తాన్వి అండ్ సార్ మీకు అందరికీ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్రియేటివ్ పీపుల్ 2 రకాలుగా ఉంటారు. నేను నమ్మిందే తీస్తాను అనేవాళ్ళు, నేను నమ్మిందే రాస్తాను అనేవాళ్ళు ఒకళ్ళు, రాసింది 10 మందికి చెప్పి మళ్ళీ మార్చేసేవాళ్ళు ఒకళ్ళు. నేను సెకండ్ టైపు, ఇతను ఫస్ట్ టైపు. ఒక అక్షరం మార్చను, ఒక సీన్ మార్చను, నేను అనుకున్నదే తీస్తాను అని వచ్చాడు 2 years బ్యాక్ నా దగ్గరికి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామని అడిగాను. ఎలాగో మార్చకపోతే కాదు సార్ విని చెప్పండి అసలు తీయాలా వద్దా, ఎందుకంటే చాలా పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి, సరే స్టోరీ చెప్పన్నా. నాలాంటి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్ దగ్గర కూర్చున్నప్పుడు కొత్త డైరెక్టర్స్ భయపడి ముందు క్లైమాక్స్ చెప్పి, తర్వాత ప్రారంభం చెప్పి, తర్వాత ఇంటర్వ్యూలు చెప్పి రకరకాల కన్ఫ్యూజ్ అయిపోతే సత్యానంద్ అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది, 300 ఫిల్మ్స్ చేసిన గ్రేట్ రైటర్, మా ఇంటి పక్కనే ఉంటాడు. అతను పిలిచాం, అసలు ఈయన చెప్పింది ఏదో విని నాకు అర్థమయ్యేలా చెప్పయ్యా అని చెప్పి సత్యానందని అడిగాను. దెన్ హీ అనలైజ్డ్, ఇదేదో బాగుందయ్యా, ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు తెలుగులో కాదండి, ఏ భాషలో కూడా రాలేదు. ఇప్పుడు మీరు చూడబోయే ఈ సినిమా ఏ భాషలో కూడా రాలేదు. దిస్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎమిగ్డాలా అండ్ థాలమస్. థాలమస్ అంటే ఇక్కడ ఉంటుంది, ఎమిగ్డాలా అంటే బాదంకాయల్లా 2 ఉంటాయి. ఇది ప్రతి మనిషిలోనూ కొంచెం సైకాలజీ చెప్తా, 5 minutes మాట్లాడచ్చు. ఎమిగ్డాలా 40%, థాలమస్ 60%,
లేకపోతే ఇది 55, అది 45, ఇలా ప్రతి పర్సెంటేజెస్ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుర్రోడికి కొత్తగా పెళ్ళయింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆ అమ్మాయి 7 డేస్ అయింది, 8 డేస్ అయింది పెళ్ళయి. మల్లెపూలు పట్టుకొని, తెల్ల చీర కట్టుకొని నిలబడి ఉంది హాల్‌లో. వాడు చూడగానే ముందు గ్రీకు వీరుల్లాగా నిలబడి, నేను చూస్తున్నది దేవకన్యనా? అప్సరసనా? నా భార్యనా? ఏమిటిది? ఎక్సైట్ అయిపోతాడు. ఎమిగ్డాలా ఓరియంటేషన్ ఉన్నవాడు. ఆ మరుసటి రోజు సాంబార్‌లో ఉప్పేయటం మర్చిపెడితే లాగి కొడతాడు. ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? సాంబార్‌లో ఉప్పేయటం రాదని చెప్పి. ఇది ఎమిగ్డాలా ఓరియంటేషన్. థాలమస్ ఓరియంటేషన్ వాడు మల్లెపూలు పెట్టుకొని, తెల్ల చీర కట్టుకున్న అమ్మాయిని హాల్‌లో చూసి, మల్లెపూలు ఈరోజు ఉంటాయి, రేపు ఓడిపోతాయి. తెల్ల చీర ఈరోజు ఉంటుంది, రేపు మాసిపోతుంది. అలాగే మరుసటి రోజు సాంబార్‌లో ఉప్పు తక్కువేసింది. సాంబారు తింటే ఏమిటి? తినకపోతే ఏమిటి? ఉంటే ఏమిటి? ఉండకపోతే ఏమిటి? ప్రతి మనిషిలోనూ ఈ 2 కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఈ సినిమా అదే. ఫస్ట్ హాఫ్‌లో అతను దేన్ని పట్టించుకోడు అసలు. నో ఎమోషన్స్ ఎట్ ఆల్. సెకండ్ హాఫ్‌లో ప్రతి విషయానికి ఎమోషన్ అయిపోతుంటాడు. 2 ఎక్స్‌ట్రీమిటీస్. ఇలాంటివి తీయాలంటే చాలా చాలా ధైర్యం ఉండాలి. అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, లేకపోతే మామూలు హిట్ అవుతుంది. ఫెయిల్ అవ్వటం అనేది లేదు అసలు ఈ సినిమాకి. పోతే పెర్ఫార్మెన్స్‌లకి వస్తే ద హీరో అండ్ హీరోయిన్ ఐ హావ్ సీన్ దిస్ పార్ట్. దే హావ్ డన్ ఎక్స్ట్రార్డినరీ. పర్టిక్యులర్లీ దట్ సాంగ్ ఐ లవ్డ్ ఇట్ ఇమ్మెన్స్‌లీ వెల్. కెమెరా వర్క్ చాలా బాగుంది. చాలా గట్స్‌తో తీశాడు. అనుకున్న బడ్జెట్‌కి 2 రెట్లు ఎక్కువ బడ్జెట్‌తో తీశాడు. కొత్త డైరెక్టర్లు అందరికీ ఉన్నదే ఇది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ బాబు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.